కొండ జితేంద్ర అండ్ రష్మిత రిసెప్షన్ పార్టీకి వచ్చేసాము. సో నా హోస్టింగ్ ఎలా ఉంది, సో ఎలా ఎంటర్టైన్మెంట్ చేసాం అనేది మనము వాళ్ళ మాటల్లోనే, బ్రైడ్ అండ్ గ్రూమ్ మాటల్లోనే తెలిసేసుకుందాము. సో ప్లీజ్ వచ్చి మీది అయిపోయాక క్వశ్చన్ స్టార్ట్ అయ్యాయా? సో ఓకే, మీ మేడం ని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మంచిగా, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అలా మొత్తము. అట్లా కాదు, ఫస్ట్ మేడం ని చూసినప్పుడు తననే పెళ్లి చేసుకోవాలి, నెక్స్ట్ ఆప్షన్ ఎందుకు తీసుకోకూడదు అని ఎలా అనిపించింది? సార్ కొంచెం బంధుమిత్రులు ఫ్యామిలీ టైం ని కొంచెం పైన బెండి రెడీ. సిగ్గుపడుతున్నారు అబ్బా, పెళ్ళి నర్వస్ అయినా మీరు ఎలా సిగ్గుపడుతున్నారు? మేడం గారు కొంచెం ఇలా ఉండండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరు దగ్గరే ఉండండి, ఫుల్ స్మైల్తో ఉండాలి. రెడీ, మైక్ లో చెప్పాలి. ముద్దుగా మీరు ఏమని పిలుస్తారా? సో వాళ్ళకి ఏంటంటే నా హోస్టింగ్ మీకు ఎలా ఉంది? జితేంద్ర అండ్ రష్మిత సిరికొండ జితేంద్ర ఇక్కడ నుంచి మన సిరికొండ ఫ్యామిలీ వచ్చేసింది కాబట్టి అమ్మాయి రష్మిత. సో నా హోస్టింగ్ ఎలా ఉంది? ఇప్పుడు ఓకేనా, నాకేనా, కరెక్ట్ ఏమన్నా అదే చెప్పాలి. నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు. సో ఎలా బాగా అనిపించింది, బాగా అనిపించింది. సో ఒకసారి పట్టించుకోండి, ఎంత బాగా అనిపించింది. సో బాగుంది అంటే ఇవ్వలేదు, సూపర్ ఉంది, బాగా చేశారు అంటే వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మీ ఫ్యామిలీస్ మీద మిమ్మల్ని కానీ నేను ఎలా ఎంటర్టైన్మెంట్ చేశాను. చాలా బాగా చేశారు. చాలా నచ్చింది మీకు? ఎక్కడ ఎప్పుడైనా అనిపించిందా? నాకు ఒక లోటు ఏంటంటే ఇక్కడ ఎక్కువ తీసుకుని ఇంట్లో బాగుంటుంది. సో మీరు హ్యాపీ కదా? 10 కి ఎంత పాయింట్స్ ఇస్తారు? ఎంత కావాలి మీకు? 9.5. ఎక్కడ 5 మీరు వెళ్ళిపోయారు. యా, ఇట్స్ రియల్లీ చాలా ఎంటర్టైన్ చేశారు. లైక్ ఫ్యామిలీ, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేసి అండ్ అది నాకు ఇంపార్టెంట్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ని ఎంటర్టైన్ చేశారు. అండ్ ఎవరైతే లైక్ ఇన్వాల్వ్ అవ్వరు వాళ్ళని కూడా మీరు ముందుకు దీపించి వాళ్ళ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేశారు. సో రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ హోస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే